హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాసు ఫస్ట్ ఇయర్ ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్లో వెరీ ఫస్ట్ చాప్టర్ సెట్స్ని తెలుగులో సమితులు అంటారు. దీని వెయిటేజ్ ఒక 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అలాటెడ్ ఫర్ దిస్ చాప్టర్ ఇన్ న్యూ సిలబస్ ఆఫ్ ఏపీ 7 మార్క్స్ అండి. అయితే దిస్ చాప్టర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్. ఓకేనండి. అసలు సెట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఫర్ సెట్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా సరదాగా చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సెట్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్? సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్. సెట్ ఈజ్ ఏంటంట? ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్. కలెక్ట్ చేయాలి, ఆ కలెక్షన్ వెల్ డిఫైన్గా ఉండాలి, దాంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా డిస్టెంట్గా ఉండాలి. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ నెంబర్స్, పర్సన్స్, థింగ్స్, ఎలిమెంట్స్. వాట్ ఈస్ సెట్? సెట్ ఈజ్ ద కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కలెక్ట్ సమ్ థింగ్స్. కలెక్షన్ ఆఫ్ ఎలాంటివి? వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని కలెక్ట్ చేయటం, అవి వెల్ డిఫైన్ అయి ఉండడం. సింపుల్. సెట్ అవ్వాలంటే ఏంటంటే 3 ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేయాలి, ఆ కలెక్ట్ చేసినటువంటి థింగ్స్ అన్ని వెల్ డిఫైన్ అయి ఉండాలి, అవన్నీ కూడా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ నంబర్స్, పర్సన్స్, థింగ్స్, ఎలిమెంట్స్. ఇన్ మ్యాథమెటిక్స్ ఈ సెట్స్లో ఆబ్జెక్ట్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ నంబర్స్ 1 2 3 4 5 6 so on. పర్సన్స్ సచిన్ టెండూల్కర్, అజరుద్దీన్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వగైరా, ఎలా ఎవరైనా కానీ. థింగ్స్ వస్తువులు, సమ్ యాపిల్స్. అలాగే బుక్స్, కలెక్షన్ ఆఫ్ నావెల్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఓకే, అలాగే ఎలిమెంట్స్. ఇవన్నీ ఎలా ఉండాలండి? కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసినవన్నీ వెల్ డిఫైన్ అయి ఉండాలి, అవన్నీ కూడా ఎలా ఉండాలంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అసలు వెల్ డిఫైన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కలెక్షన్. సెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్. ఎలాంటివి? వెల్ డిఫైన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షనే సెట్. మళ్ళీ చెప్పండి. వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షనే సెట్. వెల్ డిఫైన్ అంటే ఏంటి? అంతా బాగానే ఉంది. వెల్ డిఫైన్ అన్న. అసలు వెల్ డిఫైన్ అంటే ఏంటి? వెల్ డిఫైన్ మీన్స్ దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ డిసైడింగ్ వెదర్ an ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. అంటే ఎవరిని అడిగినా కూడా నో కన్ఫ్యూజన్, ఎవరికీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. దేనిలో? డిసైడింగ్ వెదర్ ద ఆబ్జెక్ట్ బిలాంగ్ ఇన్ ద సెట్ ఆర్ నాట్. ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్ దాంట్లో ఉన్నదో లేదో చెప్పడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. ఎవరైనా సరే చూడంగానే ఈ సెట్లో ఎస్ ఇది ఉంది అని ఖచ్చితంగా చెప్పగలగాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో ఈ బ్రాకెట్స్ ఉన్నటువంటి దిస్ ఈస్ ద కలెక్షన్. ఈ కలెక్షన్ లోపల ఏమున్నాయండి? ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అంటే ఏంటి? కలెక్షన్. కలెక్ట్ చేసాం. ఎవరిని కలెక్ట్ చేస్తున్నాం? ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపల 10 కంటే తక్కువ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి. దట్ ఈస్ వెల్ డిఫైన్. ఏమంటే చూడండి, లెస్ దాన్ 10 ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అండి? 2. అసలు ఈవెన్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 2. 2తో డివైడ్ అయ్యేటువంటి నెంబర్ అన్నింటిని కూడా ఏమంటాం? ఈవెన్ నెంబర్స్ అంటాం.
సో ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఇస్ ద కలెక్షన్. సో కలెక్షన్ ఏం చేస్తున్నాం అండి, కలెక్ట్ చేస్తున్నాం. ఎలాంటి వాటిని, ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. చూడండి, ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 ఏంటి, 2, 4, 6, 8. ఇది ఎవరైనా చెప్తారు కదండి. సెకండ్ క్లాస్ చదివే అబ్బాయి అయినా చెప్పగలరు, 6th క్లాస్ చదివే అబ్బాయి అయినా చెప్పగలరు, 10th క్లాస్ చదివే అబ్బాయి అయినా చెప్పగలరు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మీరు అయినా చెప్పగలరు, బీటెక్ చదివేవాళ్ళు అయినా చెప్పగలరు, లెక్చరర్స్ అయినా చెప్పగలరు, స్టూడెంట్స్ అయినా చెప్పగలరు, ట్యూటర్స్ అయినా చెప్పగలరు. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే మ్యాథమెటిక్స్ యొక్క నాలెడ్జ్, మినిమం నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే ఇన్ మ్యాథమెటిక్స్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 అంటే 2, 2, 4, 6, 8 అని చెప్పగలరు. సో దిస్ ఈజ్ కాల్డ్ వెల్ డిఫైన్డ్. చూడండి, దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్, ఎవరికి కన్ఫ్యూజన్ ఉండదు. 2 ఈవెన్ నెంబర్ అని చెప్పడానికి, అలాగే 4 ఈవెన్ నెంబర్ అని చెప్పడానికి, 6 ఈవెన్ నెంబర్ అని చెప్పడానికి, 8 ఈవెన్ నెంబర్ అని చెప్పడానికి. దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ డిసైడింగ్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్ టు ద సెట్. అంటే సెట్ ఏంటంటే ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ యొక్క కలెక్షన్లో 2 ఉంటుంది, 4 ఉంటుంది, 6 ఉంటుంది, 8 ఉంటుంది అని చెప్పడానికి ఎవ్వరికి కన్ఫ్యూజన్ ఉండదు. There is no confusion deciding whether an object belongs to the set or not. That is, even one can easily say whether an element in the set or not. ఈ ఎలిమెంట్ ఈ సెట్లో ఉందో లేదో చెప్పాలంటే ఎవరైనా చెప్పగలరు, ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డెఫినిషన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్. మళ్ళీ ఇంకోసారి చూద్దామండి. ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. 10 లోపు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ అనేటివి కలెక్ట్ చేయటం. సో దిస్ ఈస్ కాల్డ్ కలెక్షన్. ఎలాంటివండి, వెల్ డిఫైన్. వాట్ ఈస్ వెల్ డిఫైన్? లెస్ దాన్ 10 ఈవెన్ నెంబర్స్ ఏంటంటే ఎవరైనా చెప్పగలరు. 2, 4, 6, 8. దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఎవరికైనా సరే ఫస్ట్ ఈవెన్ నెంబర్, లీస్ట్ ఈవెన్ నెంబర్ ఎంత అంటే 2 అని చెప్తారు 10 లోపు. సెకండ్ ఈవెన్ నెంబర్ ఎంత అంటే 4 అని చెప్తారు. థర్డ్ ఈవెన్ నెంబర్ ఎంత అంటే 6 అని చెప్తారు. నెక్స్ట్ 8. 10 చెప్పకూడదు, లెస్ దాన్ 10 కదా. సో దిస్ ఈజ్ డెఫినెట్లీ వెల్ డిఫైన్డ్. అయితే వీటన్నిటిని ఏమంటారండి, 2, 4, 6, 8 ఆబ్జెక్ట్స్. ఏమంటారండి, ఆబ్జెక్ట్స్ ఆర్ ఫర్ థింగ్స్. ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్. ఓకేనండి. నెక్స్ట్ 2, 4, 6, 8. చూడండి, దీంట్లో ఏమైనా రాశాను చూడండి. 2, 4, 6 బదులుగా 2, 3, 4, 6, 7, 8 అని రాశారు. 10 లోపు ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్ అండి ఇవన్నీ. ఇది వెల్ డిఫైన్ సెట్టే కదా, షూర్. ఓకే, నో కన్ఫ్యూజన్. లెస్ దాన్ 10 ఈవెన్ నెంబర్స్ ఏంటంటే 2, 4, 6, 8 అవన్నీ కలెక్ట్ చేసి ఒక సెట్లో వేసాం. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. This is well defined. What about this one? Less than 10 even numbers avutiya. So 2 is the even number, but 3 is not the even number. 4 is the even number. 6 is the even number. 7 is not the even number. So this is not well defined. So not well defined. ఎందుకు వెల్ డిఫైన్ అవ్వలేదు? సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10 కావాలన్నాం. మరి 3 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్. ఎవరైనా సరే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. ఇది ఆడ్ కదా అబ్బాయి, దాంట్లో రాసేవేంటి అని. 7 ఆడ్ కదా, ఈవెన్ నెంబర్లో రాసేవేంటి. సో ఇది వెల్ డిఫైన్ కాదు. మరి వాట్ ఈజ్ వెల్ డిఫైన్? లెస్ దాన్ 10 ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6. సో ఈజీలీ ఐడెంటిఫై చేయగలిగినటువంటి సెట్ ఇది. కాబట్టి దిస్ ఈజ్ వెల్ డిఫైన్. బట్ దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్. ఓకేనండి, దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఆల్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అసలు ఏంటండి, ABCDFGHIJK అప్ టు Z వరకు. అది అందరూ ఐడెంటిఫై చేయగలరు కదా. అయితే వాటిల్లో ఏమడుగుతున్నాం, ఎగ్జాంపుల్గా వెల్ డిఫైన్ కోసం ఎగ్జాంపుల్గా ఆల్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. AEIOU అని ఎల్కేజీ పిల్లడైనా సరే, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి ఇంగ్లీష్ రాని వాళ్ళైనా సరే, తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలైనా సరే, గ్రామర్ తెలుసు తెలియకో నేర్చుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైనా సరే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ తెలిసిన ప్రతి ఒక్కళ్ళు నో కన్ఫ్యూజన్తో వొవెల్స్ అంటే AEIOU అని చెప్తారు. ఓ కదండి, AEIOU. సో దిస్ ఈజ్ ద కలెక్షన్. సో దిస్ ఈజ్ ద కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్
we have to collect things. Those are well defined and distant. చూడండి ఇవన్నీ డిస్టెంట్ ఏనా? ఏ వేరు, ఈ వేరు, ఐ వేరు, యు వేరు, ఓ వేరు. ఏ ఈ ఒకటి కాదు కదండి, ఈ ఐ ఒకటి కాదు కదా, ఐఓ ఒకటి కాదు కదా, ఓయు ఒకటి కాదు కదా. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. దట్ ఈస్ కాల్డ్ డిస్టెంట్. ఓకే, అలాగే ఇక్కడ నెంబర్ చూడండి, 2, 4 వేరు ఈక్వల్ కాదు కదా, 4, 6 ఈక్వల్ కాదు కదా, 6, 8 ఈక్వల్ కాదు కదా. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆర్ డిస్టెంట్. సో ఏఈఐఓయు చూడంగానే చెప్పేస్తాం, నో కన్ఫ్యూజన్, నో హెసిటేషన్. ఇవి వొవెల్స్ అనే చెప్తారు కానీ కాన్సోనెంట్స్ అని చెప్పరు. ఓకే, ఏఈఐఓయు ఎన్ని అంటే 5 అని కూడా చెప్తారు. 1, 2, 3, 4, 5. ఏఈఐఓయు డిఫరెంట్గా ఉన్నాయండి. ఇవన్నీ కలెక్ట్ చేసామా? కలెక్షన్. వెల్ డిఫైన్ అయిందా? వెల్ డిఫైన్. ఎవరైనా సరే ప్రపంచంలో ఇంగ్లీష్ నేర్చుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, తెలుగు మీడియం వాళ్ళైనా, పల్లెటూరు వాళ్ళైనా, కాలేజీ స్టూడెంట్స్ అయినా, జిల్లా వాళ్ళైనా, వేరే స్టేట్ వాళ్ళైనా, వేరే కంట్రీ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, శ్రీలంక వాళ్ళైనా, పాకిస్తాన్ వాళ్ళైనా, అమెరికా వాళ్ళైనా, చదువుకునే వాళ్ళు ఎవరైనా, చదువుకునే వాళ్ళు మినిమం నాలెడ్జ్ ఉన్నట్టు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వొవెల్స్ అంటే ఏంటని చెప్తారు? ఏఈఐఓయు. సో ఎవరికి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలండి? కలెక్షన్. సో దిస్ ఈస్ ద కలెక్షన్. కలెక్షన్ ఆఫ్ ఎలాంటివండి? వెల్ డిఫైన్. వెల్ డిఫైన్ అంటే ఇది ఏ అని, ఇది ఈ అని, ఇది ఐ అని, ఓ అని, యు అని చెప్పగలుగుతాం. అలాగే వీటిని ఐడెంటిఫై చేస్తాం. ఎలా అంటే వొవెల్స్ అని. సో ఇలా వొవెల్స్ అని ఐడెంటిఫై చేయగలిగాం కాబట్టి దోస్ ఆర్ వెల్ డిఫైన్. అండ్ డిస్టెంట్ అంటే అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనండి. సో వాట్ ఈస్ సెట్? ఇట్ ఈస్ ద కలెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్షన్ ఆఫ్ ఎలాంటివంటే వెల్ డిఫైన్. ఇంకేంటంటే డిస్టెంట్. కలెక్షన్ చేయాలి, వెల్ డిఫైన్ అవ్వాలి, డిస్టెంట్ అవ్వాలి, డిఫరెంట్గా ఉండాలి. అలా ఉంటే ఆ సెట్నే ఉంటారండి వెల్ డిఫైన్ సెట్ అంటారు. ఓకే, సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్. ఓకే, కామెంట్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే. నెక్స్ట్, ఆల్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఈజ్ వెల్ డిఫైన్డ్. ఇంకొకటి చూద్దామండి. ఎగ్జాంపుల్, ద కలెక్షన్ ఆఫ్ ద నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. సో కలెక్ట్ చేసామండి. దిస్ ఈజ్ ద కలెక్షన్. కలెక్ట్ చేసి ఒక సెట్లో పడేసాం. కలెక్షన్ ఆఫ్ వాట్ నెంబర్స్? ద న్యాచురల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. 6 వరకు ఉన్న సహజ సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6. దీన్ని చూడంగానే ఎవరైనా ఏం చెప్తారండి? 1వ తరగతి పిల్లడైనా, ఎక్కాలి టేబుల్స్ వచ్చిన పిల్లడైనా ఎవరైనా ఏమని చెప్తాడండి? 6. ఇంగ్లీష్లో ఏమని చెప్తాడు? 6. తెలుగులో ఏమని చెప్తాడు? 6. దీన్ని ఏమని చెప్తాడండి? 5. తెలుగులో 5. ఇంగ్లీష్లో ఏమని చెప్తాడు? 5. ఇది 4, ఇది 3, ఇది 2, ఇది 1. సో చెప్పగలిగాం కదా. కలెక్ట్ చేసాము, ఏ ఎలిమెంట్ అనేది ఐడెంటిఫై చేయగలిగాం. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ డిస్టెంట్. డిఫరెంట్గా డిస్టెన్స్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. Collection, this is the collection. Well defined. Definitely it is well defined. 1, 2, 3, 4, 5 different items, particularly things in elements in identify చేయగలిగారు. ఒక చిన్న పిల్లవాడిని పిలిచి 1వ తరగతి పిల్లలు రబ్బా ఇదేంటి రబ్బా అని అనుకోండి, 1 అంటాడు, ఇదేమన్నా అనుకోండి, 2 అంటాడు, ఇదేమన్నా అనుకోండి, 5 అంటాడు. సో చెప్పగలిగాడు కదా. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్. మరి వాట్ అబౌట్ డిస్టెంట్ ఎలిమెంట్స్? ఇవన్నీ డిస్టెంటే కదండి. 1 వేరు, 2 వేరు, 3 వేరు, 4 వేరు, 5 వేరు, 6 వేరు. సో డెఫినెట్లీ ఇట్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వెల్ డిఫైన్డ్? దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఇవి 1, ఇది 2, ఇది 3 అని 4 అని చెప్పడానికి. ఇన్ డిసైడింగ్ వెదర్ an object belongs to the set or not. Even one can easily say that whether an element in the set is or not. ఓకేనండి, అర్థమైందా? సెట్ అంటే చెప్పండి. వాట్ ఈస్ ద సెట్? సెట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆల్ఫాబెట్స్లో XYZలే కదా ఉంటాయి కదా. XYZ. ఎవరైనా సరే దీన్ని చూస్తే ఏమని చెప్తారండి? X అని చెప్తాడా? 1వ తరగతి పిల్లవాడైనా, 10th అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, చదువుకున్న వాళ్ళైనా, ఎవరైనా సరే, ఇంగ్లీష్ పేపర్ చదివేవాళ్ళైనా, ఎవరైనా సరే, ఏ స్టేట్ వాళ్ళైనా, ఇండియా వాళ్ళైనా, ఆంధ్ర వాళ్ళైనా, ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, కర్ణాటక అయినా, అదర్ స్టేట్ అయినా, అదర్ కంట్రీ అయినా, త్రూ అవుట్ ద యూనివర్స్, వరల్డ్ మొత్తంలో దీన్ని ఏమని చెప్తారంటే X అని చెప్తాడు కదా. దీన్ని ఏమని చెప్తారు? Y అని చెప్తారా? దీన్ని ఏమని చెప్తారు? Z అని చెప్తారా? ఓకే, ది 3 ఆల్ఫాబెట్స్ ఆర్ కలెక్ట్ చేసి బ్రాకెట్లో పట్టేసాం. ఆల్ ద ఆర్
వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్ అంటే ఇది ఎక్స్ అని, ఇది వై అని, ఇది జెడ్ అని చెప్పేసాం, చెప్పగలిగాం, ఎవరైనా చెప్పగలుగుతారు కాబట్టి వెల్ డిఫైన్డ్. డిఫరెంట్గా ఉన్నాయా? డిస్టెంట్. సో డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, వై జెడ్ ఎక్స్. ఇది చూడండి, జెడ్ ఎక్స్ వై. ఈ సెట్ ఈ సెట్ ఈ సెట్ సేమేనండి, సేమ్ సెట్స్. ఎలా? ఎలిమెంట్స్ పొజిషన్ డస్ నాట్ మ్యాటర్. అంటే ఎక్స్ ఇక్కడే ఉండాలి, వై ఇక్కడే ఉండాలి, జెడ్ ఇక్కడే ఉండాలి అని ఆ పొజిషన్ మనం డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ ఫస్ట్లో అయినా ఉండొచ్చు, సెకండ్ ప్లేస్లో ఉండొచ్చు, థర్డ్ ప్లేస్లో ఉండొచ్చు. సైకిల్ కార్డులో రాసేటువంటి ఎక్స్ వై జెడ్ ఎక్స్, జెడ్ ఎక్స్ వై. సో ఆల్ ద త్రీ ఆర్ సేమ్ సెట్స్. ఎలిమెంట్స్ పొజిషన్ డస్ నాట్ మ్యాటర్. ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ ఎలా అయినా ఉండొచ్చు. అలాగే మొబైల్స్ తీసుకున్నాం కదండి, ఏఈఐఓయు. ఏఈఐఓయులు ఆర్డర్లోనే చెప్పాలా, ఇలా కూడా చెప్పొచ్చా? ఈ ఏ ఐ యు ఓ 5 వచ్చినాయా? మార్చామండి, ఆర్డర్ని మార్చాం. దీన్ని ఏ అని చెప్తారా? చూడంగానే అదే ఏ ఉండాల్సిన ప్లేస్లో ఈ ఉంది. ఆర్డర్ ఈజ్ నాట్, డస్ నాట్ మ్యాటర్. ఓకేనండి. ఈ ఏ ఐ ఓ యు మార్చి రాసినా కూడా ఇది ఏ అని చెప్పగలిగారు, ఇది ఏ అని చెప్పగలిగాం, ఇది ఐ అని చెప్పగలుగుతాం, ఇది యు అని చెప్పగలుగుతాం, ఇది ఓ అని చెప్పగలుగుతాం. సో ఆల్ఫాబెట్స్ మార్చి రాసినా కూడా ఆల్ఫాబెట్స్ అవుతాయి, ఒవెల్స్ అవుతాయి కదండి. అంతేగాని ఇవి తెలుగు పదాలు అవుతాయా? ఇవి కాన్సనెంట్స్ అయితే అవ్వవు. ఎవరైనా సరే వితౌట్ కన్ఫ్యూజన్ ఆర్డర్ మార్చినా కూడా ఇవి చూడంగానే ఏమని చెప్తాడు, ఇవి ఓవెల్స్ కదా సార్. మరి ఓవెల్స్ని అలా రాశారేంటి? ఏఐఓయు ఆర్డర్లో రాయాలి కదా, అవసరంలా. ఆర్డర్ అనేది డస్ నాట్ మ్యాటర్. అర్థమైందండి. నెక్స్ట్ ఒకసారి చూడండి డీటెయిల్గా. ఫైనల్గా వాట్ ఈజ్ సెట్? సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, ఫస్ట్ కలెక్ట్ చేయాలి, కలెక్షన్ ఆఫ్ ఎలా ఉండాలి? వెల్ డిఫైన్ ఆబ్జెక్ట్స్. ఎలాంటి ఆబ్జెక్ట్స్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సో దట్ ఈస్ కాల్డ్ సెట్. ఓకే, దీంట్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్? ఈ కింద వాటిల్లో ఏది సెట్ కాదో చెప్పాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సెట్స్? జస్టిఫై యువర్ ఆన్సర్. నీ సమాధానం ఏంటో చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ బిగిన్ విత్ ద లెటర్ జే. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏంటా ఫస్ట్ క్వశ్చన్ అంటే, ద కలెక్షన్ ఆఫ్ ఆల్ మంత్స్ ఆఫ్ ఏ ఇయర్. ఒక సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయండి? 12 నెలలు ఉంటాయి. వీటిల్లో బిగిన్ విత్ ద లెటర్ జే. జే అనేటువంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్తో బిగిన్ అయ్యేటువంటి మంత్స్ ఎన్ని ఉంటాయి చెప్పగలుగుతామా? వెల్ డిఫైన్ అవుద్దా, నాట్ వెల్ డిఫైన్ అవుద్దా చూద్దాం. ఒక సెట్ తయారు చేద్దాం. జేతో బిగిన్ అయ్యేటువంటి మంత్స్ అన్నీ ఒక సెట్లో పెడదాం, అంటే కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ద మంత్స్ బిగిన్ విత్ ద లెటర్ జే. కలెక్ట్ చేసి అది వెల్ డిఫైన్ అయిందో లేదో చెప్పి, అవి డిస్టెంట్గా ఉన్నాయా లేదా కలెక్ట్ చేయాలి. వెల్ డిఫైన్ కాదా, డిస్టెంట్గా ఉన్నాయో కదా చెప్పాలి. వెల్ డిఫైన్ అవ్వాలి, కలెక్ట్ చేయాలి, డిస్టెంట్గా ఉండాలి. ఆ మూడింటిని సాటిస్ఫై చేస్తే అది ఏమవుతుందండి? వెల్ డిఫైన్ సెట్ అవుతుంది. ఓకే, చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ కలెక్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద కలెక్షన్. వాట్ టైప్ ఆఫ్ కలెక్షన్? కలెక్షన్ ఆఫ్ here this is the collection. What is the type of collection? It is the collection of distant months begin with the letter J. J తో begin months చెప్పండి. జనవరి. ఇంకేముందండి? ఫిబ్రవరి ఉందా? ఫిబ్రవరి లేదు. సో డిఫైన్ చేయగలుగుతున్నాం ఏమేమి ఉన్నాయో. జేతో బిగిన్ అయ్యి జనవరి ఉంది, ఫిబ్రవరి లేదు, మార్చి లేదు, ఏప్రిల్ లేదు, మే లేదు, జూన్ ఉంది, జూలై ఉంది, ఆగస్టు లేదు, సెప్టెంబర్ లేదు, అక్టోబర్ లేదు, నవంబర్ లేదు, డిసెంబర్ లేదు. జేతో స్టార్ట్ అయ్యే మంత్స్ ఎన్ని ఉన్నాయండి? 3. ఎవరైనా చెప్పగలరు కదా కన్ఫ్యూజన్ లేకుండా. జేతో స్టార్ట్ అవ్వాలి, అవి 12 నెలలను మంత్స్ అయి ఉండాలి సంవత్సరంలో. సో జనవరి ఉంది, జేతో స్టార్ట్ అయ్యే మంత్. ఫిబ్రవరి ఉంది, జూన్ ఉంది, జూలై ఉంది. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేతో స్టార్ట్ అయ్యేటువంటి మంత్స్ అన్నింటినీ కలెక్ట్ చేసాం. అవన్నీ డిస్టెంట్గా ఉన్నాయండి. జనవరి మంత్ వేరు, జూన్ మంత్ వేరు, జూలై మంత్ వేరు. జనవరి ఏంటి? ఫస్ట్ మంత్. జూన్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6th మంత్.
జూలై 7th మంత్, ఇది 1st మంత్, ఇది 6th మంత్, ఇది 7th మంత్. డిఫైన్ చేసే కదండి, చెప్పగలిగాము వితౌట్ కన్ఫ్యూజన్. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్. కలెక్ట్ చేసాం, వెల్ డిఫైన్ అని చెప్పాం, అవన్నీ కూడా డిస్టెంట్గా ఉన్నాయని చెప్పగలిగాం. సో దిస్ ఈజ్ వెల్ డిఫైన్ సెట్. వెల్ డిఫైన్. ఎస్, దిస్ ఈజ్ వెల్ డిఫైన్డ్ సెట్. ఇంకోటి చూద్దామండి. ద కలెక్షన్ ఆఫ్ 4 మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ ఇన్ తెలుగు మూవీ. తెలుగు ఇండస్ట్రీస్లో మోస్ట్ టాలెంటెడ్ 4 హీరోస్ గురించి చెప్పమన్నారు. అసలు టాలెంట్ అనేటువంటిది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతుంది, ఎవరి టాలెంట్ వాళ్ళది. మరి ఇక్కడ నాకు నచ్చారు అనుకోండి, ఒక 4 హీరోల పేర్లు రాయొచ్చు. నేను రాసిన ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు, ఇంకొకళ్ళు రాసిన 4 ఇంకోళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఎవరి టాలెంట్ని మనం డిఫైన్ చేయలేము. సో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ ఇన్ తెలుగు మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ అని రాశానండి, అల్లు అర్జున్ అని రాశానండి, తర్వాత పవన్ కళ్యాణ్ అని రాశానండి, రామ్ చరణ్ తేజ్ అని రాశానండి, ఇంకొక అతనికి వీళ్ళ టాలెంట్ నచ్చకపోవచ్చు, ప్రభాస్ అంటాడు, లేదంటే నాని అంటాడు, లేదంటే మంచు మనోజ్ అనొచ్చు. రకరకాలుగా ఎవరి టాలెంట్ని వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళే టాలెంటెడ్ అని చెప్పి చెప్పలేరు. సో దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. సో మోస్ట్ టాలెంటెడ్ అనే దానికి డెఫినేషన్ లేదు. సో దిస్ సెట్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్. నాట్ వెల్ డిఫైన్డ్. సో ఇది వెల్ డిఫైన్డ్ సెట్ కాదండి. సో దిస్ ఈజ్ నాట్ వెల్ డిఫైన్డ్ సెట్. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. నీ క్లాసులో ఏ అబ్బాయి ఉన్నాడో, ఏ క్లాస్ నీ క్లాస్మేట్ ఎవరు ఐడెంటిఫై చేసి చెప్పగలవు కదా. సో వాళ్ళందరినీ కలెక్ట్ చేసాం అనుకోండి. నీ క్లాసులో రాము ఉండొచ్చు, రవి ఉండొచ్చు, సీను ఉండొచ్చు, వెంకటేష్ ఉండొచ్చు, పవన్ ఉండొచ్చు, చరణ్ ఉండొచ్చు, సుబ్బారావు ఉండొచ్చు, వెంకటేశ్వరరావు ఉండొచ్చు, అప్పారావు ఉండొచ్చు, పుల్లారావు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. నువ్వు ఐడెంటిఫై చేయగలవు, యాస్ హీ ఈజ్ మై క్లాస్మేట్. సో దిస్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్డ్. వెల్ డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ఆల్ యువర్ క్లాస్ టీచర్స్. నీ క్లాస్కి వచ్చేటువంటి మాస్టర్ని ఐడెంటిఫై చేయలేమండి. ఫిజిక్స్కి ఎవరు వస్తారు, కెమిస్ట్రీకి ఎవరు వస్తారు, మ్యాథ్స్కి ఎవరు వస్తారు, సాంస్క్రిట్కి ఎవరు వస్తారు, ఇంగ్లీష్కి ఎవరు వస్తారు చెప్పలేవా? చెప్పలేకపోతే నువ్వు అసలు క్లాస్ స్టూడెంటే కదా. సో చెప్పగలుగుతావు కాబట్టి ఈ సెట్ ఏమవుతుందండి, ఇట్ ఈస్ ఆల్సో వెల్ డిఫైన్డ్ సెట్. సో వెల్ డిఫైన్డ్ వితౌట్ ఎనీ హెసిటేషన్ ఆర్ కన్ఫ్యూజన్. సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయగలిగితే దట్ ఈజ్ వెల్ డిఫైన్డ్. సో నీ క్లాస్ టీచర్స్ని నువ్వు ఐడెంటిఫై చేయగలవు. ఫిజిక్స్కి ఎవరు వస్తారు, వాళ్ళ పేరేంటి, కెమిస్ట్రీకి ఎవరు వస్తారు, వాళ్ళ నేమ్ ఏంటి, మ్యాథ్స్కి ఎవరు వస్తారు, వాళ్ళ నేమ్ ఏంటి, సాంస్క్రిట్కి ఎవరు వస్తారు, వాళ్ళ నేమ్ ఏంటి ఐడెంటిఫై చేయగలవు. వితౌట్ కన్ఫ్యూజన్ చెప్పగలవు. కాబట్టి దిస్ ఈజ్ ద వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. డిస్టెంట్ అంటే ఫిజిక్స్ ఒకళ్ళు, కెమిస్ట్రీకి వేరే, మ్యాథ్స్కి వేరే, సాంస్క్రిట్ వేరే, అవి సపరేట్గా వస్తూ ఉంటారు కదా. కాబట్టి డిస్టెంట్ వెల్ డిఫైన్ అవుతుంది. కలెక్ట్ చేసే వాళ్ళందరినీ ఒక సెట్లో పెట్టాం. సో దీస్ ఆర్ ఆల్ మై క్లాస్ టీచర్స్ అని చెప్పగలిగాం. ఆల్ ఆర్ డిఫరెంట్ అని చెప్పగలిగాం. కాబట్టి దిస్ ఈజ్ వెల్ డిఫైన్. సో ద కలెక్షన్ ఆఫ్ ఆల్ యువర్ క్లాస్ టీచర్స్ ఈజ్ ఆల్సో వెల్ డిఫైన్ సెట్. ఓకే. మోస్ట్ టాలెంటెడ్, దీనికి డెఫినేషన్ లేదండి. టాలెంట్ అనేది ఒకరి సొత్తు కాదు. ఎవరైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళు టాలెంటెడ్ అనే చెప్తారు, మిగతా వాళ్ళు టాలెంటెడ్ కాదు అని చెప్తారు. సో టాలెంట్ అనేది అనే మీనింగ్ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ తప్ప పర్సన్ టు పర్సన్ అది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. ఇట్ ఈస్ వ్యారీస్ పర్సన్ టు పర్సన్. ఏంటిది మోస్ట్ టాలెంటెడ్ అనేటువంటి నిర్వచనం ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి సంబంధమే ఉన్నదండి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. హలో. సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్. సెట్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తారండి? క్యాపిటల్ లెటర్స్తో రిప్రజెంట్ చేస్తారు. ఆల్ఫాబెట్స్ క్యాపిటల్ లెటర్స్ ఏంటి? ఏబిసి XYZ ఎక్సెట్రా. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, లేదంటే క్యాపిటల్ X, క్యాపిటల్ Y, క్యాపిటల్ Z. సో సెట్స్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ ABC, XYZ ఎక్సెట్రా. అలాగే ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్స్, లోపల ఉంటాయి కదండి ఎలిమెంట్స్,
ఫర్ ఎగ్జాంపుల్ వొవెల్ సెట్ తీసుకున్నాం అనుకోండి, AEIOU, దీస్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. A is called element, E is called element, I is called element, O is called element, U is also called element. So the elements of a set are represented by small letters, small a, small b, small c, small x, small y, small z, etc. సో సెట్స్ లోపల ఉన్నటువంటి వాటిని ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే స్మాల్ లెటర్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, అలాగే నెంబర్స్ 1, 2, 3, సో ఆన్. ఓకే, అలాగే ఇఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఏ సెట్ ఏ, ఒక ఏ అనే ఎలిమెంట్ సెట్ ఏలో ఉందనుకోండి, దెన్ వీ సే దట్ ఏ బిలాంగ్స్ టు ఏ, స్మాల్ ఏ బిలాంగ్స్ టు ఏ, ఏ బిలాంగ్స్ టు ఏ. ఇఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ of a set A, then we say that A belongs to A, and write as A belongs to A, read as A belongs to A, and write as A belongs to A. So this is called belongs to. దాని గ్రీక్ లెటర్ ఎప్సిలాన్ అంటారండి. ఓకే, మళ్ళీ ఒకసారి ఈ మూడు చూద్దామండి. సెట్స్ని జనరల్గా దేంతో రిప్రజెంట్ చేస్తారండి? క్యాపిటల్ లెటర్స్ ABC or XYZ, so on. So sets are represented by capital letters A, B, C and XYZ, so on. Next, elements of the set are represented by small letters, small a, small b, small c, XYZ, so on. అలాగే నెంబర్స్ తీసుకుంటే 1, 2, 3, so on. ఓకేనండి, రైట్. అలాగే ఒక ఎలిమెంట్ కనుక స్మాల్ ఏ సెట్ ఏలో ఉందనుకోండి, వేర్ ఏ ఇస్ ద సెట్ అండ్ స్మాల్ ఏ ఇస్ అన్ ఎలిమెంట్, ఏ ఇస్ కాల్డ్ ఎలిమెంట్, దెన్ వీ సే దట్ ఏ బిలాంగ్స్ టు ఏ, స్మాల్ ఏలో ఉన్నది అని చెప్తాం, అండ్ రైట్ యాజ్ ఏ బిలాంగ్స్ టు ఏ, ఏ బిలాంగ్స్ టు ఏ. దీన్ని ఏమని చదవాలండి? బిలాంగ్స్ టు ఏ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాట్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ సెట్ ఏ, నాట్ యాన్ ఎలిమెంట్, ఏ కనుక ఏ అనే సెట్లో లేదనుకోండి, ఏ ఈజ్ నాట్ యాన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ, దెన్ వీ సే దట్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, అండ్ రైట్ యాజ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు. అంటే బిలాంగ్స్ టు రాసాం కదండి, దాన్ని ఇలా అర్థంగా కొట్టేయాలి, ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, ఏ కనుక సెట్ ఏలో ఉంటే ఏ బిలాంగ్స్ టు ఏ అంటాం, ఏ అనే ఎలిమెంట్ సెట్ ఏలో లేదనుకోండి, డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, రైట్ యాజ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ, అండ్ రీడ్ యాజ్ ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు ఏ. ఓకే, అర్థమవుతుందండి. నెక్స్ట్, ద గ్రీక్ సింబల్ ఎప్సిలాన్, దిస్ ఈస్ కాల్డ్ ఎప్సిలాన్. The Greek symbol epsilon is used to denote belongs to. Belongs to అనే మాటకి దేన్ని యూజ్ చేస్తామండి? ఎప్సిలాన్. ఇట్ ఈస్ ద గ్రీక్ వర్డ్. సో దిస్ ఈస్ కాల్డ్ బిలాంగ్స్ టు. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఎలిమెంట్స్ ఆర్ రిటర్న్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. సెట్ లోపల ఎలిమెంట్స్ని ఎలా రాయాలండి? ఎలిమెంట్స్ ఆర్ రిటర్న్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. కర్లీ బ్రాకెట్స్ అంటే ఈ బ్రాకెట్స్ అండి, దీస్ ఆర్ ఫ్లవర్ బ్రాకెట్స్ అంటాం, ఆర్ కర్లీ బ్రాకెట్స్. ఎలిమెంట్స్ని ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఇన్సర్ట్ చేస్తాం, అండ్ దే ఆర్ సపరేటెడ్ బై కామాస్. సపరేటెడ్ బై కామాతో సపరేట్ చేస్తాం. చూడండి, ఇక్కడ వొవెల్ సెట్లో ఎలిమెంట్స్ని ఎలా రాసాం? కర్లీ బ్రాకెట్స్లో రాసాం, కర్లీ బ్రాకెట్స్. And they are, these are all elements and they are separated by commas. So elements ni curly brackets లోపల ఇన్సర్ట్ చేస్తాం, కామాస్ తో సెపరేట్ చేస్తాం. సో ఎలిమెంట్స్ ఆర్ రిటర్న్ విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ లోపల విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్, అండ్ దే ఆర్ సెపరేటెడ్ బై కామాస్. దిస్ ఈస్ ద కర్లీ బ్రాకెట్. కర్లీ బ్రాకెట్ ఎలిమెంట్స్ని ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామండి? దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద కర్లీ బ్రాకెట్స్. కర్లీ బ్రాకెట్స్లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఎలా? సపరేట్ బై కామాస్. కామాస్తో సపరేట్ చేస్తూ కర్లీ బ్రాకెట్స్ లోపల ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ ఒక సెట్ కనపడుతుంది కదండి, ఇట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్. ఎగ్జాంపుల్, ఇన్ ద సెట్ వి. వి అనేది వొవెల్ సెట్ అండి, దానికి పేరు పెట్టాం వి ఆఫ్ వొవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. వి ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ కర్లీ బ్రాకెట్. Curly bracket, the set of A, E, I, O, U. A, E, I, O, U are called elements and they are separated by commas, inserted within the curly brackets. అయితే ఏ దేంట్లో ఉందో చెప్పండి? ఏ బిలాంగ్స్ టు వి నేనా? ఈ వొవెల్ సెట్లో ఏ ఉందా? ఉన్నది కాబట్టి ఏ బిలాంగ్స్ టు వి. సో బిలాంగ్స్ టు, ఏ బిలాంగ్స్ టు వి. బట్ బి చూడండి, దీంట్లో బి ఉందా? బి లేదు కదా. బి డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఒక ఎలిమెంట్ కనుక
సెట్లో ఉంటే దట్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు సెట్ అని రాస్తాం. ఎలిమెంట్ దాంట్లో లేకపోతే దట్ డస్ నాట్ బిలాంగ్స్ టు. సో ఇక్కడ ఏ అనేది బిలో ఉంది కాబట్టి ఏ బిలాంగ్స్ టు బి అని రాస్తాం. బి దీంట్లో ఉందండి, లేదు కదా, సో బి డస్ నాట్ బిలాంగ్స్ టు బి. అలాగే ఈ దీంట్లో ఉందండి మొబైల్ సెట్లో, ఈ బిలాంగ్స్ టు ద మొబైల్ సెట్ బి. ఎఫ్ ఉందా చూడండి, ఎఫ్ లేదు కాబట్టి ఎఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ ద సెట్ ఈ ఆఫ్ యాన్ ఈవెన్ నెంబర్, అంటే ఈ అనేది ఏంటంటే ఈవెన్ నెంబర్ సెట్. ఎలాంటివంట, ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10, 10 కంటే తక్కువ, 10 కంటే తక్కువ ఈవెన్ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసి ఒక సెట్లో పడేస్తే దట్ సెట్ ఈస్ కాల్డ్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. చూడండి, ఈ ఈజ్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. సో ఎలిమెంట్స్ ఏం చేయాలండి, కర్లీ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో దీస్ ఆర్ ద కర్లీ బ్రాకెట్స్. ఇన్సర్ట్ చేసామా, కలెక్ట్ చేసాం, కర్లీ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసాం. 2 లెస్ దాన్ 10 ఈవెన్ నెంబర్స్ ఏంటో చెప్పండి. 2 ఫస్ట్ ఈవెన్ నెంబర్, 2 సెకండ్ ఈవెన్ నెంబర్, 4 థర్డ్ ఈవెన్ నెంబర్, 6 తర్వాత 8, 10 రాయకూడదు, లెస్ దాన్ 10 కాబట్టి. సో 2, 4, 6 ఆర్ ద ఎలిమెంట్స్. దే ఆర్ డిస్టెంట్ ఏనండి. దిస్ ఈస్ ద కలెక్షన్. డిస్టెంట్ అయినా, డిస్టెంట్ అలా వెల్ డిఫైన్ అయినా. సో 2 ఈజ్ ఈవెన్, వెల్ డిఫైన్. 4 ఈజ్ ఈవెన్, సో వెల్ డిఫైన్. 6 is even, well defined. 8 is also even, well defined. So this is the well defined collection of objects or elements, the numbers which are less than 20, even numbers less than 20. So వీటిని ఏం చేశారండి, ఫ్లవర్ బ్రాకెట్స్లో ఆ కర్లీ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేశారు. సో దిస్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ నెంబర్స్ లెస్ దాన్ 10. ఓకే, అర్థమైందండి. వెరీ సింపుల్ కాన్సెప్ట్ అండి, ఈజీగా ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అర్థం కనుక అయితే జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ది బెస్ట్ టీచింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ని చూద్దాం. ఇన్ దిస్ సెట్స్ వీ యూజ్ మ్యాథమెటికల్ సింబల్స్. మనం ఈ సెట్స్లో కొన్ని మ్యాథమెటికల్ సింబల్స్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఎప్సిలాన్. ఎప్సిలాన్, రీడ్ యాజ్ ఎప్సిలాన్. దిస్ మ్యాథమెటికల్ సింబల్ రీడ్ యాజ్ ఎప్సిలాన్. ఇట్ ఈస్ ఎ గ్రీక్ సింబల్. సో ఎప్సిలాన్ బిలాంగ్స్ టు. ఎప్సిలాన్ని దేనికి ఉపయోగిస్తామండి, ఎప్సిలాన్ అనే మాటనే బిలాంగ్స్ టు అనే వర్డ్ వచ్చినప్పుడు ఉపయోగిస్తాం. బిలాంగ్స్ టు. అలాగే ఈ ఎప్సిలాన్ని ఇలా అడ్డంగా గీత కొట్టాము. డస్ నాట్ బిలాంగ్స్ టు. డస్ నాట్ బిలాంగ్స్ టు ఇది స్టేట్మెంట్లో కనుక ఉంటే ఈ ఎప్సిలాన్ మధ్యలో అడ్డంగా గీత కొట్టాం. డస్ నాట్ బిలాంగ్స్ టు అని వాడాలి. ఎప్సిలాన్ దేనికి వాడాలంటే బిలాంగ్స్ టు. దీన్ని డస్ నాట్ బిలాంగ్స్ టుకి యూజ్ చేయాలి. ఫర్ ఆల్. ఇప్పుడు ఏ ఉంది కదండి, ఈ ఏని రివర్స్లో రాస్తే ఉంది, ఇలా వస్తుంది కదా. So this is used for all. This is used for all. అలాగే 2 dots లేదంటే ఇలా అడ్డగా యూజ్ ఫర్ సచ్ దట్. సచ్ దట్ అనేటువంటి ఇంగ్లీష్ మాట కోసం దీన్ని మ్యాథమెటికల్ నోటేషన్ 2 dots లేదంటే ఇలా అడ్డగా గీత సచ్ దట్ అనే దానికోసం ఉపయోగిస్తాం. దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ సింబల్స్. అలాగే ఈ ఉంది కదండి, ఆ ఈని రివర్స్లో రాయండి. ఈ తిరిగేస్తే రీడ్ యాజ్ దేర్ ఎగ్జిస్ట్. దేర్ ఎగ్జిస్ట్ అనేటువంటి మ్యాథమెటికల్ వర్డ్ కనుక క్వశ్చన్లో వస్తే ఈ నోటేషన్ యూజ్ చేయాలి. దేర్ ఎగ్జిస్ట్స్. నెక్స్ట్ కామన్. అండు కోసం యూజ్ చేయాలి, అండు కోసం. అలాగే కర్లీ బ్రాకెట్స్. ఈ స్టాండ్స్ ఫర్ ద సెట్ ఆఫ్ ఆల్. ద సెట్ ఆఫ్ ఆల్. ఎస్, క్వశ్చన్లో ద సెట్ ఆఫ్ ఆల్ అన్నప్పుడు కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. కామన్ వచ్చినప్పుడు అండ్ యూజ్ చేయాలి. దేర్ ఎగ్జిస్ట్, ఈ సింబల్ని దేర్ ఎగ్జిస్ట్ కోసం యూజ్ చేయాలి. 2 dots ఆర్ బార్ సచ్ దట్ కోసం యూజ్ చేయాలి. ఫర్ ఆల్ అన్నప్పుడు ఏని రివర్స్లో రాసి ఫర్ ఆల్ అని యూజ్ చేయాలి. ఈ వర్డ్ కోసం ఫర్ ఆల్ అని యూజ్ చేయాలి. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తామంటే రోస్టర్ ఫామ్లో యూజ్ చేస్తాం. సెట్ బిల్డర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇఫ్ డస్ నాట్ బిలాంగ్స్ టుకి ఈ నోటేషన్ యూజ్ చేస్తాం. డస్ నాట్ బిలాంగ్స్ టు. అలాగే ఇఫ్ బిలాంగ్స్ టుకి ఎప్సిలాన్ యూజ్ చేస్తాం. ఓకేనండి. సో దీస్ ఆర్ ద మ్యాథమెటికల్ సింబల్స్ వి యూజ్డ్
in the set theory. Okay. Next, representation of sets. అసలు సెట్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? There are 3 types. First one, roster form. ఈ roster form ని tabular form కూడా అంటారు. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్. అసలు సెట్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి? రోస్టర్ ఫామ్ ఆర్ ట్యాబులర్ ఫామ్, దట్ ఈస్ ద టైప్ 1. దీన్ని రోస్టర్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. రోస్టర్ ఫామ్కి అనదర్ నేమ్ ఏంటిది? ట్యాబులర్ ఫామ్. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ ప్రాపర్టీ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ లేదంటే ప్రాపర్టీ ఫామ్. మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్స్ అయినా, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయినా, ఏ ఎగ్జామ్స్కి అయినా ఎక్కువగా అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ ఈ మోడల్లోనే ఉంటాయి, సెట్ బిల్డర్ ఫామ్. అసలు రోస్టర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఫైనల్గా విజువల్ రిప్రజెంటేషన్. అసలు సెట్స్ని ఎలా విజువల్గా రిప్రజెంట్ చేస్తాం. సో అన్నిటికంటే ఈ 3 మెథడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ స్టడీ రోస్టర్ ఫామ్. వాట్ ఈస్ ద రోస్టర్ ఫామ్? రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ని ఎలా మనం అరేంజ్ చేస్తాం, ఎలా కలెక్ట్ చేస్తాం. ఇన్ రోస్టర్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ ఆర్ లిస్టెడ్. అన్ని ఎలిమెంట్స్ని ఫస్ట్ ఏం చేస్తాం? లిస్ట్ అవుట్ చేస్తాం. అండ్ ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సపరేటెడ్ బై కామాస్ అండ్ ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. అంటే ఫస్ట్ కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ అన్నిటిని కలెక్షన్ చేసిన ఎలిమెంట్స్ అన్నింటినీ బ్రాకెట్స్లో పెడతాం. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కామాస్తో సపరేట్ చేస్తాం. విత్ ద రోస్టర్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాం. అండ్ ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సపరేటెడ్ బై కామాస్. ఫర్ ఎగ్జాంపుల్, అండ్ దే ఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. విత్ ఇన్ ద బ్రాకెట్స్ అంటే ఈ బ్రాకెట్స్లో, కర్వ్ బ్రాకెట్స్లో, ఫ్లవర్ బ్రాకెట్స్, ఈ బ్రాకెట్ ఆర్ బ్రాస్ అంటాం. ఈ బ్రాకెట్స్లో ఎలిమెంట్స్ని సపరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓవెల్స్ సెట్ తీసుకున్నాం అనుకోండి. ఓవెల్స్ ఏఈఐఓఎల్ కదా. ఆ ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి? ఏ. ఫస్ట్ అనే కాదు, 5 ఎలిమెంట్స్ ఏఈఐఓయు. ఏఈఐఓయు వీటిని ఏం చేయాలంటే కామాస్తో సపరేట్ చేయాలి. లిస్ట్ అవుట్ చేసాం. ఓవెల్స్ ఏంటి? ఐఏఐఓయు. వాటిని లిస్ట్ అవుట్ చేసాం, ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసాం, ప్రతిదాన్ని కామాతో సపరేట్ చేసాం. సో దిస్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ట్యాబులర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అందరి నేమ్ ఏంటంటే ట్యాబులర్ ఫామ్. చెప్పండి, ట్యాబులర్ ఫామ్లో ఎలిమెంట్స్ని ఎలా అరేంజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేయాలి. ఆ ఎలిమెంట్స్ని బ్రాస్లో ఇన్సర్ట్ చేయాలి, కామాస్తో సపరేట్ చేయాలి. దానికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకున్నాం అంటే ఏఈఐఓయు ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఏఈఐఓ తీసుకున్నాం, వాటిని లిస్ట్ అవుట్ చేసాం. ఏంటి? 26 ఓవెల్స్లో ఏఈఓయులు ఎన్ని? 5. ఏఈఐఓయు వాటిని లిస్ట్ అవుట్ చేసాం. ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసాం, అంటే కలెక్ట్ చేసి బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసాం. ప్రతి ఎలిమెంట్కి ఇక్కడ వీటిని ఏమంటారండి? ఎలిమెంట్స్. సెట్ లోపల పెట్టే వాటిని ఏమంటారు? ఎలిమెంట్స్. వాటిని కామాస్తో సపరేట్ చేసాం. సో దిస్ ఈజ్ ద arrangement of elements in the set. This type of arrangement is called roster form or tabular form of the elements. Okay, so representation of sets. First sets యొక్క representation ఏంటంటే roster form. roster form లో ఎలిమెంట్స్ ఏం చేయాలి? కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ దీనికోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఈవెన్ ఇంటిజర్స్. ఎలాంటి ఇంటిజర్స్ కలెక్ట్ చేస్తున్నామండి? పాజిటివ్ ఇంటిజర్, ఈవెన్. పాజిటివ్గా ఉండాలి, ఈవెన్ అయి ఉండాలి, ఇంటిజర్ అయి ఉండాలి. ఇంటిజర్స్ కలెక్ట్ చేస్తున్నాం. ఇంటిజర్స్ చాలా ఉంటాయి, కానీ వాటిల్లో పాజిటివ్ ఇంటిజర్ మాత్రమే తీసుకుంటున్నాం. పర్టికులర్గా అవన్నీ ఈవెన్ అయి ఉండాలంటున్నాం. లెస్ దాన్ 7, 7 కంటే తక్కువ. ఇప్పుడు 7 కంటే తక్కువ ఎలిమెంట్స్ అంటే 1 ఉంటుందా, 2 ఉంటుందా, 3 ఉంటుంది, 4 ఉంటుంది, 5 ఉంటుంది, 6 ఉంటుంది. లెస్ దాన్ కాబట్టి 7 ఉండదు. వీటిల్లో మనకు కావాల్సింది ఏంటంటే ఓన్లీ పాజిటివ్. ఇవన్నీ పాజిటివ్లేనండి. 1 పాజిటివ్నే, 2 పాజిటివ్నే, 3 పాజిటివ్నే, 4 పాజిటివ్నే, 5 పాజిటివ్నే, 6 పాజిటివ్నే. దీస్ ఆర్ ఆల్ ఇంటిజర్స్ లెస్ దాన్ 7
1 2 3 4 5 6 ఆర్ ఆల్ పాజిటివ్స్. కానీ మనకేం కావాలి, సెలెక్ట్ చేయాల్సింది ఏంటి, ఈవెన్. ఈవెన్ సెలెక్ట్ చేయండి, ఏం సెలెక్ట్ చేయండి, 2 సెలెక్ట్ చేయాలి, 4 సెలెక్ట్ చేయాలి, 6 సెలెక్ట్ చేయాలి. వాటిని ఏం చేయాలండి, ఫ్లవర్ బ్రాకెట్స్లో బ్రాసెస్లో ఇన్సర్ట్ చేయాలి. 2 4 6 ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏం చేయాలండి, కామాస్లో సపరేట్ చేయాలి. సో దిస్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ రోస్టర్ ఫార్మ్ ఆర్ సెట్ బిల్డర్ ఫార్మ్. అర్థమైందండి. నెక్స్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ చూద్దాం. అనదర్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్, the set of all natural numbers which divided by 42. 42తో డివైడ్ చేయబడేటువంటి న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఉంటాయండి, 1 2 3 4 అప్ టు 42. 42ని డివైడ్ చేసేటువంటి న్యాచురల్ నెంబర్స్ని అన్నింటినీ కలెక్ట్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్ ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేయాలి. సో దట్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. ఒకసారి చూద్దామండి. అసలు న్యాచురల్ నెంబర్స్ డివైడెడ్ బై 42, 1 42తో డివైడ్ చేస్తుంది. 42 ఇస్ డివైడెడ్ బై 2 లేనా? అలాగే 3 42 డివైడ్ చేస్తుందా? 6 42 డివైడ్ చేస్తుందా? 7 కూడా డివైడ్ చేస్తుంది, 14 డివైడ్ చేస్తుంది, 21 డివైడ్ చేస్తుంది, 42 డివైడ్ చేస్తుంది. ద సెట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ ఏంటంటే 1 నుంచి స్టార్ట్ అయినది ఉంది. ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ డివైడెడ్ బై 42. ఓకే, ఏమేమి వచ్చినాయి చూడండి, 1 2 3 6 7 14 21 42. అంటే అంతేగాని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 సో ఆన్ అప్ టు 42 వరకు అన్నీ రాసామండి. అన్నీ రాసాం. కొన్నింటినే సెలెక్ట్ చేసాం. వేటిని సెలెక్ట్ చేసాం, న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 42. న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 42. 42తో మాత్రమే డివైడ్ అన్నింటినీ కలెక్ట్ చేసాం, ఫ్లవర్ బ్రాంచ్లో ఇన్సర్ట్ చేసాం, కామాస్తో సపరేట్ చేసాం. అవన్నీ ఇవేనండి. ఓకే, 1 2 3 6 7 14 21 42. దీస్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ డివైడెడ్ బై 42 అండ్ దోస్ ఆర్ ఆల్ ఎస్పెషల్లీ న్యాచురల్ నెంబర్స్. అలాంటి న్యాచురల్ నెంబర్స్ కలెక్ట్ చేసి ఫ్లవర్ బ్రాంచ్లో ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేసాం. సో దిస్ ఈజ్ ద సెట్. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. క్వశ్చన్ అండి, రైట్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x - 2 = 0 ఇన్ రోస్టర్ ఫామ్. సో రాయాలంటే ఏమని, ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో రాయాలంటే ఏం చేయాలి, ఎలిమెంట్స్ని కలెక్ట్ చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేయాలి, ఆ ఎలిమెంట్స్ లోపల ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేయాలి. ఓకేనండి. అవన్నీ కూడా ఎలా ఉండాలి, డిస్టెంట్గా ఉండాలి. చూద్దాం ఆన్సర్. సొల్యూషన్ x² + x - 2 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదండి. దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఆ 2 ఫ్యాక్టర్స్ని ఎలా ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు, x² + 2x - x - 2 = 0 అనొచ్చు. x కామన్ తీస్తే x + 2 -1 కామన్ తీస్తే x + 2 = 0. సో ఫైనల్గా x - 1 × x + 2 అని రాయొచ్చండి. ఎందుకంటే x + 2 కామన్ తీసామనుకోండి, ఇక్కడ x మిగులుద్ది, ఇక్కడ -1 మిగులుద్ది. సో x - 1 = 0 1 ఫ్యాక్టర్ అండ్ x + 2 = 0 అనదర్ ఫ్యాక్టర్. సో x = 1, x = -2. సో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ వచ్చినాయి కదండి దీని సొల్యూషన్కి. ఇప్పుడు సొల్యూషన్ సెట్ రాయాలి. ఏమి రాయాలండి, సొల్యూషన్ సెట్. ఏ ఫామ్లో రాయాలి, రోస్టర్ ఫామ్లో. ఆ సెట్ నేను ఏ అనుకుంటాను, లెట్ ద సెట్ బి ఏ. ఏ ఈజ్ ఈక్వల్ రోస్టర్ ఫామ్లో ఏం చేయాలండి, ఎలిమెంట్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లో రాస్తూ, ఆర్డర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఏదైనా ముందు రాసుకోవచ్చు, బట్ రెండు డిఫరెంట్గా ఉండాలి, సిమిలర్గా ఉండకూడదు. 1 -2 అని రాయొచ్చు, లేదంటే ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ -2, 1. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + x - 2 ఇన్ ద రోస్టర్ ఫామ్. ఇది రోస్టర్ ఫామ్లో ఇచ్చినటువంటి ఈక్వేషన్కి సొల్యూషన్ సెట్ అండి. క్వశ్చన్ చూడండి, సెట్స్లో రైట్ ద సెట్
the set of x such that x is a positive integer and it is less than 40. ఇక్కడ అండ్ అంటే కామన్, ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 40. దీనికి సింగిల్ ప్రాపర్టీ ఉందండి, ఏంటంటే ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ సచ్ అండ్ ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 40. ఏ ఎక్స్ తీసుకున్నా కూడా దాని యొక్క స్క్వేర్ వాల్యూ 40 కంటే తక్కువ ఉండాలి. సో ఇది ఏ ఫామ్ అండి? సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో మనకి ఇచ్చాడు, రైట్ దిస్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో రాయాలి. అంటే ప్రాబ్లం ఏమో సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది, మనం రాయాల్సింది రోస్టర్ ఫామ్లో. సెట్ బిల్డర్ ఫామ్లో ఒక సింగిల్ కామన్ ప్రాపర్టీతో సెట్ రాస్తాం. ఏంటి ఆ సింగిల్ కామన్ ప్రాపర్టీ? ఎక్స్ అనేది ఒక పాజిటివ్ ఇంటిజరు, ఏ ఎక్స్ తీసుకున్నా కూడా దాని యొక్క స్క్వేర్ వాల్యూ 40 కంటే తక్కువ ఉంటాయి. ఓకేనండి, చూద్దామా? అలాంటి సెట్ రాద్దాం. లెట్ ద సెట్ ఈజ్ ఏ. ఆ సెట్ నేను ఏ అనుకుంటానండి, ఏ అనుకుంటాను. ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎక్స్ వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి, 1 స్క్వేర్ ఎంత అండి? 40 కంటే తక్కువేనా? 1. అలాగే 2 స్క్వేర్ తీసుకున్నాను అనుకోండి, 2 స్క్వేర్ అంటే ఎంతండి? 4. 1 40 కంటే తక్కువేనా? నెక్స్ట్ 3 స్క్వేర్ తీసుకున్నాను, 9. 40 కంటే తక్కువే కదా. 4 స్క్వేర్ తీసుకున్నా అంటే ఎక్స్ 4 తీసుకున్నా, 4 స్క్వేర్ 40 కంటే తక్కువే కదా. 16 40 కంటే తక్కువ. నెక్స్ట్ 5 తీసుకున్నా ఎక్స్ అంటే 5 స్క్వేర్ 25 40 కంటే తక్కువే కదా. నెక్స్ట్ 6 స్క్వేర్ 36 40 కంటే తక్కువే కదా. నెక్స్ట్ 7 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి, 7 స్క్వేర్ ఎంత అవుతుంది? 49 అంటే 40 కంటే తక్కువ కాదు కాబట్టి ఈ 6 వరకు వస్తాయి. ఓకేనండి, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. సో వాట్ ఈజ్ ఎక్స్? ఏ ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ 1 2 3 4 5 6. వీటి యొక్క స్క్వేర్ వాల్యూ ఏమవుతుందండి? లెస్ దాన్ 40. సో దిస్ ఈజ్ ద roster form of the above set, of the above. Okay అండి, అయితే 1 స్క్వేర్ 40 కంటే తక్కువ, 2 స్క్వేర్ 40 కంటే తక్కువ, 3 స్క్వేర్ 40 కంటే తక్కువ, 4 స్క్వేర్ 40 కంటే తక్కువ, 5 స్క్వేర్ 40 కంటే తక్కువ, 6 స్క్వేర్ 40 కంటే తక్కువ. కాబట్టి ఎక్స్ అనేటువంటి ఎలిమెంట్ ఏమవుతుంది? 1, 2, 3, 4, 5 అవుతుంది. All are distant and they are separated by commas. Each one is well defined. 1 అందరికీ తెలుసు, ఇది 2 అని అందరూ చెప్పగలరు, ఇది 3 అని అందరూ చెప్పగలరు, ఇది 4 అని అందరూ చెప్పగలరు, ఇది 5 అని అందరూ చెప్పగలరు, ఇది 6 అని అందరూ చెప్పగలరు. సో దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. ఓకే, ఇంపార్టెంట్ నోట్ అండి. ఇన్ రోస్టర్ ఫామ్ ఆర్డర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎలిమెంట్స్ని లిస్ట్ అవుట్ చేస్తాం కదా, వాటిని ఫ్లవర్ బ్రాకెట్స్ని ఇన్సర్ట్ చేస్తాం, అరేంజ్ చేస్తాం, కామాస్తో సపరేట్ చేస్తాం. అయితే వాటి ఆర్డర్ ఏది ముందు ఉండాలి, ఏది వెనక ఉండాలి అనేటువంటి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. చూడండి, ఈ ఎగ్జాంపుల్లో న్యాచురల్ నెంబర్స్ డివైడెడ్ బై 42 ఏమని రాసాం? ఫస్ట్ 1 2 3 6 7 14 21 42. మరి ఇదే ఆర్డర్లో రాయాలని రూల్ ఏమైనా ఉందండి? లేదు. సో ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుని ఏమని రాసాను చూడండి, 1, 3, ముందు 3 రాశారు, 1 తర్వాత 7 రాశారు, తర్వాత 21 రాశారు, తర్వాత 2 రాశారు, తర్వాత 6 రాశారు, తర్వాత 14 రాశారు, తర్వాత 42. సో ఆర్డర్ అనేది చేంజ్ చేశారు. సో ఇన్ ద రోస్టర్ ఫామ్ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ లిస్టెడ్ ఈజ్ నాట్ యాన్ ఇంపార్టెంట్. అంటే లిస్ట్ అవుట్ చేసినటువంటి ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదండి, ఏదైనా ముందు రాసుకోవచ్చు, వెనక రాసుకోవచ్చు, అలా. ఓకేనండి, ఎగ్జాంపుల్గా చూడండి, ABCD ఆల్ఫాబెట్స్ 4 సెలెక్ట్ చేశారు, లేదంటే కలెక్ట్ చేసి ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేశారు, కామాస్తో సపరేట్ చేశారు. సో దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్. అయితే నెక్స్ట్ అది దేనికి ఈక్వల్గా రాశాను చూడండి, ఆర్డర్ మార్చేశారు. ఏ బదులు ముందు B రాసి, తర్వాత D రాసి, తర్వాత C రాసి, తర్వాత E రాశారు. ఎలిమెంట్సే కదా, కామాతో సపరేట్ చేశాను, ఫ్లవర్ బ్రాకెట్స్ని ఇన్సర్ట్ చేశాను, వాటిని లిస్ట్ అవుట్ చేసి వీటిలోనే లిస్ట్ అవుట్ చేశాను. ఓకే, కానీ ఆర్డర్ మాత్రం సేమ్ రాయాలి. అలాగే ఇక్కడ చూడండి, CBAD ఆర్డర్ మార్చారు. సో ఇన్ ద రోస్టర్ ఫామ్ ఆర్డర్ ఆఫ్ యాన్ ఎలిమెంట్ విచ్ ఆర్ లిస్టెడ్ ఈజ్ నాట్ యాన్ ఇంపార్టెంట్. ఆ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఓకేనండి, ఈ రోస్టర్ ఫామ్లో ఒక ఇంపార్టెంట్ నోట్ చూడండి. ఇన్ రోస్టర్ ఫామ్ యాన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ జనరల్లీ రిపీటెడ్. జనరల్గా ఏ ఎలిమెంట్ అయినా సరే సెలెక్ట్ చేసింది, కలెక్ట్ చేసింది సెట్లో కనుక రోస్టర్ ఫామ్లో
కామాస్తో సపరేట్ చేస్తే అది మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇన్ రోస్టర్ ఫామ్ an element is not generally repeated, that is all the elements are taken as distinct. What is a set? Set is a collection of well defined distant objects అన్నాం కదండి. అంటే ఆబ్జెక్ట్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉండాలి, సిమిలర్గా ఉండకూడదు. ఓకే, దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ రిపీట్ కాకూడదు, డిస్టెంట్గా ఉండాలి. రిపీట్ కాకూడదు, నాట్ రిపీటెడ్ అండ్ డిస్టెంట్. రాసిందే మళ్ళీ రాయకూడదు, డిఫరెంట్గా ఉండాలి. అన్ని ఎలిమెంట్స్ కూడా డిఫరెంట్గా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. బెస్ట్ ఎగ్జాంపుల్, ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఫ్రమ్ ద వర్డ్స్ స్కూల్. స్కూల్ స్పెల్లింగ్ ఏంటో చూడండి, SCHOOL, స్కూల్. ఈ స్కూల్ అనేటువంటి వర్డ్ తీసుకుందాం. ఆ లెటర్ ఆల్ఫాబెట్స్ అన్నింటినీ రోస్టర్ ఫామ్లో ఫ్లవర్ బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేసి కామాస్తో సపరేట్ చేసి రాద్దామండి. ఫస్ట్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? ఎస్ ఉంది, ఎస్ రాసామండి, కామా పెట్టి సి రాసాము, తర్వాత హెచ్ రాసాము, తర్వాత ఓ రాసాము, మళ్ళీ ఓ రాసాము, తర్వాత ఎల్ రాసాము. స్కూల్, SCHOOL, స్కూల్. వీటి ఆల్ సెట్ ఆఫ్ లెటర్స్, ఈ లెటర్స్ అన్ని ఏం చేసాం? ఫ్రమ్ ద వర్డ్ స్కూల్ సపరేటెడ్ బై కామాస్ అండ్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో దిస్ ఈస్ ద రోస్టర్ ఫామ్. అయితే ఈ రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ అనేవి డిస్టెంట్గా ఉండాలి. సెట్ అంటే ఏంటి? సెట్ ఈస్ ద collection, it is the collection of all letters of the word school, collection and well defined. ఇది ఎస్ అని అందరికీ తెలుసు, సి అని అందరికీ తెలుసు, హెచ్ అని అందరికీ తెలుసు, ఓ అని అందరికీ తెలుసు, ఓ అని అందరికీ తెలుసు, ఎల్ అని అందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్ అండ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. మరి డిస్టెంట్గా లేవు చూడండి, డిస్టెంట్ వేరుగా ఉన్నది. ఎస్ వేరు, సి వేరు, హెచ్ వేరు, కానీ ఓ వేరు కాదు. అంటే ఇదేమైందంటే రిపీట్ అయింది. సో నాట్ రిపీటెడ్, రిపీట్ కాకూడదు. అందుకని ఏం చేయాలి? ఒక ఓ తీసేయాలి. అయితే ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు కదా, ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు, కానీ రిపీటెడ్ కాకూడదు. ఇక్కడ చూడండి, దీన్ని ఆర్ ఇలా కూడా రాయొచ్చు. ఫస్ట్ హెచ్ రాసా, తర్వాత ఓ రాసా, తర్వాత ఎల్ రాసా, తర్వాత సి రాసా, తర్వాత ఎస్ రాసా. ఆర్ సపరేటెడ్ అండ్ బై కామాస్ అండ్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. దిస్ ఈజ్ ఎ వెల్ డిఫైన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. అయితే ఓ రిపీట్ కాకూడదు, ఒకసారి రాయాలి. హియర్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఆర్డర్ అయితే ఇంపార్టెంట్ కాదు, కానీ డిస్టెంట్ అయి ఉండాలి, నాట్ రిపీటెడ్ అయి ఉండాలి. ఓ 2 సార్లు వచ్చింది కాబట్టి ఒకసారి రాస్తే చాలు. ఏదైనా ఎలిమెంట్ 2 సార్లు 3 సార్లు రిపీట్ అయితే ఒక్కసారి రాస్తే చాలు. ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రోస్టర్ ఫామ్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఓకే, 2 ఎగ్జాంపుల్స్ చూద్దామండి. రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో set A is equal to the set of elements 1, 2, 3, 4, 5. All are natural numbers from 1 to 5. దాన్ని సెట్ బిల్డర్ ఫార్ములా ఎలా రాయొచ్చు? A is the set of x such that x is a natural number, x belongs to n, and x less than or equal to 5. x 5 కంటే తక్కువ. x వాల్యూ 1 పెట్టాం అనుకోండి, 1 వస్తుంది. x వాల్యూ 2 పెడితే 2 వస్తుంది. x వాల్యూ 3 పెడితే 3 వస్తుంది. x వాల్యూ 4 పెడితే 4, x వాల్యూ 5 పెడితే 5. సో ఇవన్నీ కూడా 5 అవ్వచ్చు, 5 కంటే తక్కువ అవ్వచ్చు. ఆల్ ఆర్ లెస్ దాన్ 5 అండ్ 5 ఈజ్ ఈక్వల్ టు 5. సో దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఎగ్జాంపుల్ ఇన్ ద రోస్టర్ ఫార్మ్. అలాగే రెండో ఎగ్జాంపుల్ చూడండి. రోస్టర్ ఫార్మ్లో సెట్ ఏ రాసాం. ఏ ఇస్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 4, 9, so on up to 10. All are distant and they are well defined elements. So they are inserted within the brackets. కాబట్టి ఇది రోస్టర్ ఫామ్లో ఇలా రాస్తే, సెట్ బిల్డర్ ఫామ్లో దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్కి సింగిల్ కామన్ ప్రాపర్టీ ఉన్నది. ఎక్స్ స్క్వేర్, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్స్ స్క్వేర్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. ఎక్స్ ఎన్లో న్యాచురల్ నెంబర్స్ అయి ఉండాలి. అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎక్స్ వాల్యూ 1 పెట్టండి, 1 స్క్వేర్ 1. ఎక్స్ వాల్యూ 2 తీసుకుంటే 2 స్క్వేర్ 4 అయిందా? ఎక్స్ వాల్యూ 3 పెడితే 3 స్క్వేర్ 9. ఎక్స్ వాల్యూ 4 పెడితే 4 స్క్వేర్ 16. ఫైనల్గా అప్ టు ఎక్స్ ఎంత వరకు అండి? 10 వరకు. ఎక్స్ వాల్యూ 10 పెడితే 10 స్క్వేర్. సో దీని యొక్క సెట్ బిల్డర్ ఫార్ములా ఏమని రాయొచ్చు? ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. ఓకేనండి. హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాసు
ఫస్ట్ ఇయర్ ఏపీ ఇంటర్మీడియట్ న్యూ సిలబస్లో వెరీ ఫస్ట్ చాప్టర్ సెట్స్. సెట్స్ని తెలుగులో సమితులు అంటారు. దీని వెయిటేజ్ ఒక 1 మార్క్ క్వశ్చన్, 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ మార్క్స్ అలాటెడ్ ఫర్ దిస్ చాప్టర్ ఇన్ న్యూ సిలబస్ ఆఫ్ ఏపీ 7 మార్క్స్ అండి. అయితే దిస్ చాప్టర్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్. ఓకేనండి. సెట్, అసలు సెట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? ఈ వీడియో కనుక మీకు నచ్చితే, దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో ఫర్ సెట్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ప్రతి టాపిక్ని డీటెయిల్డ్గా ఈజీగా అర్థమయ్యేటట్టుగా సరదాగా చెప్తాను. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామండి. సెట్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సెట్? సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్. సెట్ ఈజ్ ఏంటంట? ఇట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్. కలెక్ట్ చేయాలి, ఆ కలెక్షన్ వెల్ డిఫైన్గా ఉండాలి, దాంట్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా డిస్టెంట్గా ఉండాలి. డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. సెట్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. Objects can be anything like numbers, persons, things, elements. What is set? Set is the collection. First of all, we have to collect some things. Collection of elantivi well defined distant objects. Distant objects ni collect cheyadam, అవి వెల్ డిఫైన్ అయి ఉండడం. సింపుల్. సెట్ అవ్వాలంటే ఏంటంటే 3 ప్రాపర్టీస్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేయాలి, ఆ కలెక్ట్ చేసినటువంటి థింగ్స్ అన్ని వెల్ డిఫైన్ అయి ఉండాలి, అవన్నీ కూడా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ అయి ఉండాలి. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ నంబర్స్, పర్సన్స్, థింగ్స్, ఎలిమెంట్స్. ఇన్ మ్యాథమెటిక్స్ ఈ సెట్స్లో ఆబ్జెక్ట్స్ ఏమై ఉండొచ్చు అంటే, ఆబ్జెక్ట్స్ కెన్ బి ఎనీథింగ్ లైక్ నంబర్స్ 1 2 3 4 5 6 so on. పర్సన్స్ సచిన్ టెండూల్కర్, అజరుద్దీన్, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వగైరా, ఎలా ఎవరైనా కానీ. థింగ్స్ వస్తువులు, సమ్ యాపిల్స్. అలాగే బుక్స్, కలెక్షన్ ఆఫ్ నావెల్స్, కలెక్షన్ ఆఫ్ బుక్స్. ఓకే, అలాగే ఎలిమెంట్స్. ఇవన్నీ ఎలా ఉండాలండి? కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసినవన్నీ వెల్ డిఫైన్ అయి ఉండాలి, అవన్నీ కూడా ఎలా ఉండాలంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ ఉండాలి, డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అసలు వెల్ డిఫైన్ అంటే ఏంటి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద కలెక్షన్. సెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కలెక్షన్. ఎలాంటివి? వెల్ డిఫైన్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్. వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షనే సెట్. మళ్ళీ చెప్పండి. వెల్ డిఫైన్డ్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షనే సెట్. వెల్ డిఫైన్ అంటే ఏంటి? అంతా బాగానే ఉంది. వెల్ డిఫైన్ అన్న. అసలు వెల్ డిఫైన్ ఏంటి? వెల్ డిఫైన్ మీన్స్ దేర్ ఈజ్ నో కన్ఫ్యూజన్ ఇన్ డిసైడింగ్ వెదర్ అన్ ఆబ్జెక్ట్ బిలాంగ్స్ టు ద సెట్ ఆర్ నాట్. అంటే ఎవరిని అడిగినా కూడా నో కన్ఫ్యూజన్, ఎవరికీ కన్ఫ్యూజన్ ఉండకూడదు. దేనిలో? డిసైడింగ్ వెదర్ ద ఆబ్జెక్ట్ బిలాంగ్ ఇన్ ద సెట్ ఆర్ నాట్. ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్ దాంట్లో ఉన్నదో లేదో చెప్పడానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలి. ఎవరైనా సరే చూడంగానే ఈ సెట్లో ఎస్ ఇది ఉంది అని ఖచ్చితంగా చెప్పగలగాలి. ఓకే, రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్లో సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్. ఇన్ ది సెట్ బిల్డర్ ఫామ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్ హ్యావ్ ఏ కామన్ సింగిల్ కామన్ ప్రాపర్టీ. ఈ సెట్ బిల్డర్ ఫామ్లో అన్ని ఎలిమెంట్స్కి, సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఒకే ఒక సింగిల్ కామన్ ప్రాపర్టీ ఉంటుంది. ఒకే ప్రాపర్టీ ఉంటుంది, సింగిల్ కామన్ ప్రాపర్టీ. సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ ప్రాపర్టీ ఫామ్. సింగిల్ కామన్ ప్రాపర్టీ. ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ సెట్, సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ హ్యావింగ్ ఏ సింగిల్ కామన్ ప్రాపర్టీ. అది ఎలాంటిదంటే దాంట్లో ఉన్న వాటికి కాకుండా వేరే వాటికి అలాంటి ప్రాపర్టీ ఉండదు.
విచ్ ఈజ్ నాట్ హ్యావ్ ఎనీ ఎలిమెంట్ అవుట్ సైడ్ ద సెట్. సెట్కి బయట ఉన్నటువంటి ఎలిమెంట్స్కి సెట్లో ఉన్న ఈ సింగిల్ ప్రాపర్టీ ఉండదు. సో సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్కి ఎలా ఉంటుందంటే దే హ్యావ్ ఏ సింగిల్ కామన్ ప్రాపర్టీ. సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ఒకే ఒక కామన్ ప్రాపర్టీ కింద రాయబడి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఓకే అండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ద సెట్ ఆఫ్ వొవెల్స్, V is the set of vowels. Cursive bracket లో రాసిన ఫ్లవర్ బ్రాకెట్స్ లో A, E, I, O, U. So this is the roster form. All the elements have a property, namely each of them is a vowel in English alphabet and no other letter have this property. ఈ సెట్ లో ఏముండే చూడండి ఒకసారి. AEIO ఉన్నాయి. ఆల్ ద ఎలిమెంట్స్ హ్యావ్ ఏ కామన్ ప్రాపర్టీ. ఏంటి ఆ కామన్ ప్రాపర్టీ అంటే ఏ అనేది ఒవెల్, అలాగే ఈ ఈజ్ ఆల్సో ఒవెల్, ఐ ఈజ్ ఆల్సో ఒవెల్, ఓ ఈజ్ ఆల్సో ఒవెల్, యూ ఈజ్ ఆల్సో ఒవెల్. ఒవెల్ అనేది ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ ఒకే ఒక సింగిల్ కామన్ ప్రాపర్టీ. ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ కాల్డ్ ఒవెల్. ఏంటి ఆ ప్రాపర్టీ అంటే ఈచ్ ఆఫ్ దమ్ ఈజ్ ఏ ఒవెల్. ప్రతి దాన్ని ఒవెల్ అని పిలువబడుతుంది ఎక్కడ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అండ్ నో అదర్ లెటర్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ. ఆల్ఫాబెట్స్ 26 ఉండేయండి. ఈ 5టికి కాకుండా మిగతా వాటిని ఒవెల్స్ అనొచ్చా? అన్నాం. ఈ 5టికి మాత్రమే ఒవెల్ అనేటువంటి ప్రాపర్టీ ఉంది. ఇప్పుడు ఏ తీసుకున్నాం అనుకోండి ఒవెల్ అంటాం, బి తీసుకుంటే ఒవెల్ కాదు, కాన్సోనెంట్. సో బి డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెట్. అలాగే సి తీసుకున్నాం అనుకోండి, సికి ఒవెల్ అనేటువంటి ప్రాపర్టీ లేదు, అది కాన్సోనెంట్. ఈ ఒవెల్. డి తీసుకున్నాం అనుకోండి, డికి ఒవెల్ అనే ప్రాపర్టీ లేదు. సో ఓన్లీ AEIOU ఆర్ ఆల్ హ్యావింగ్ సేమ్ సింగిల్ ప్రాపర్టీ. ఏంటి ఆ ప్రాపర్టీ? సింగిల్ ప్రాపర్టీ అంటే దే ఆర్ కాల్డ్ ఒవెల్స్. ఆల్ఫాబెట్స్ 26 ఉండే, వాటి అన్నింటినీ ఒవెల్స్ అంటున్నాం అంటలేదు, ఓన్లీ AEIOU మాత్రమే అంటున్నాం. అదే వాటికి ఉన్నటువంటి సింగిల్ ప్రాపర్టీ. అండ్ నో అదర్ లెటర్ హ్యావ్ దిస్ ప్రాపర్టీ. మిగతా ఏ లెటర్ తీసుకున్నా కూడా ఈ ప్రాపర్టీ ఉండదు. దీన్ని ఇది రోస్టర్ ఫామ్ అండి. దాన్ని ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తున్నాం. దిస్ ఈజ్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి? ఆల్ ఎలిమెంట్స్ ఆర్ సెలెక్టెడ్ అండ్ లిస్టెడ్ అండ్ దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్ సపరేటెడ్ బై కామాస్. ఇది రోస్టర్ ఫామ్లో ఇలా రాసుకుంటాం. మరి వాట్ అబౌట్ ద సెట్ బిల్డర్ ఫామ్? V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ రీడ్ యాజ్, ఈ బ్రాకెట్ని రాసిని సెట్ ఆఫ్ ఎక్స్ అని చదవాలి. ద సెట్ ఆఫ్ ఎక్స్. V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్. 2 చుక్కలు ఉన్నాయి కదండి, దీన్ని సచ్ దట్ అని చదవాలి. V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సింపుల్గా ఒక సింగిల్ వర్డ్లో రాస్తాం. ఎక్స్ యొక్క నేచర్, దాని క్యారెక్టరిస్టిక్ నేచర్ని చెప్తాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఎక్స్ ఈజ్ సచ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో చదవాలండి, V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్, రీడ్ యాజ్ ద సెట్ ఆఫ్ ఎక్స్. అంటే ఈ బ్రాకెట్ని ఏమో చదవాలండి, సెట్ ఆఫ్ ఎక్స్. సెట్ ఆఫ్ ఎక్స్, ఈ చుక్కలు ఏమో చదవాలండి, సచ్ దట్. చూడండి, బ్రాకెట్నేమో సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అని చదవాలి, ఈ 2 డాట్స్నేమో సచ్ దట్ అని చదవాలి. ఇప్పుడు చదవండి, V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. రీడ్ యాజ్ ఏమని చదవాలి, V ఈజ్ ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. మళ్ళీ చదవండి, ఇదేంటైతే రోస్టర్ ఫామ్, సెట్ ఈ సెట్ బిల్డర్ ఫామ్. దిస్ ఈజ్ ద సెట్ బిల్డర్ ఫామ్, దిస్ ఈజ్ ద రోస్టర్ ఫామ్, దిస్ ఈజ్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్, బిల్డర్ ఫామ్. V ఈజ్ ఈక్వల్ ఏమని చదవాలి, ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. Read as V is equal the set of x of all x such that x is a vowel in the English alphabet. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామండి. సెట్ బిల్డర్ ఫామ్ తీసుకుందాం. ఈ సెట్ బిల్డర్ ఫామ్ తీసుకుందాం. ఆ సెట్ పేరు ఏంటంటే ఏ. ఏ ఈజ్ ఈక్వల్ ఏమో చదవాలి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్, ఈ బ్రాకెట్నేమో సెట్ ఆఫ్ ఆల్ అని చదవాలి, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్. ఈ 2 డాట్స్నేమో సచ్ దట్ అని చదవాలి. చదవండి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ X is a vowel in English alphabet. X is a vowel in the English alphabet. అదే రోస్టర్ ఫామ్లో చదివాం అనుకోండి. రోస్టర్ ఫామ్ A is equal the set of elements AEIOU. రోస్టర్ ఫామ్లో రాస్తే ఇలా రాయాలి. అదే సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తే వీటన్నిటికీ సింగిల్ ప్రాపర్టీ ఉంది కదా. ఏంటో సింగిల్ ప్రాపర్టీ? ఆల్ దీస్ ఆర్
ఆర్ వొవెల్స్. కాబట్టి ఏదైనా జనరలైజ్ చేసి ఒక ఎలిమెంట్ ఎక్స్ని ఏమని చదవచ్చు, ఎక్స్ ఈజ్ ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ వొవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. అలాగే సెట్ బిల్డర్ ఫామ్ ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుని చూద్దామండి. సెట్ బిల్డర్ ఫామ్ అనదర్ సెట్ పేరు బి. బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఏమని చదవాలి దీన్ని, ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ డివైడ్స్ 42. ఎక్స్ అనేది ఒక న్యాచురల్ నెంబర్ అంట, అది 42ని డివైడ్ చేస్తుంది. అదే రోస్టర్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ 42 డివైడ్ చేసేటువంటి ఎలిమెంట్స్ కలెక్ట్ చేయాలి, బ్రాకెట్స్లో ఇన్సర్ట్ చేయాలి, కామర్స్తో సపరేట్ చేయాలి, ఆర్ డిస్టెంట్గా ఉండాలి, అంటే వెల్ డిఫైన్ కూడా అయి ఉండాలి. సో రోస్టర్ ఫామ్ ఎలా రాయొచ్చండి, బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్, బి ఈక్వల్ ద సెట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఏమైనా రాయొచ్చండి, బి ఈక్వల్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ డివైడ్స్ 42. ఇక్కడ కామన్ ప్రాపర్టీ ఏంటంటే ప్రతి ఎక్స్ 42ని డివైడ్ చేస్తుంది. అదే రోస్టర్ ఫామ్లో తీసుకుంటే అదే సెట్ బిని ఏమని రాయొచ్చు, ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ 1, 2, 3, 6, 7, 14, 21, 42. ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ డివైడ్స్ 42. సో ఇది రోస్టర్ ఫామ్ అండి, పైన సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్లో ఎక్స్ని చెప్పాలి జనరలైజ్ చేసి, ఎక్స్ ద సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఈజ్ డివైడ్స్ 42. ఓకేనండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సెట్ బిల్డర్ ఫామ్. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఐపీలోను +1 +2 +1లోను అలాగే ఎంసెట్లోను అలాగే జేఈ మెయిన్స్లోను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అన్ని సెట్ బిల్డర్ ఫామ్లోనే అడుగుతూ ఉంటాడు. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ చూద్దాం.